ప్రార్థనతో సాధించలేని కార్యమే లేదు, ప్రార్థించని కారణముగా లభించదేమీయు. యాచించినదంతా నీకు లభించునులే, విశ్వాసముతో ప్రార్థించగా ఫలము నిశ్చయం. ప్రార్థించినదన్నీ మనకు లభించునులే, విశ్వాసముతో ప్రార్థించగా ఫలము నిశ్చయం. సంపూర్ణ ఆశీర్వాద ఆనందముతో, ఐశ్వర్యముతో, దీవెనలతో, అనేక మేలుతో నింపబడుతున్న ఈ శ్రేష్ఠ పరిశుద్ధ దినము సర్వప్రపంచ సృష్టికర్త మన కన్న తండ్రి అయిన జీవముగల నాన్న దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము మీకు శుభమే జరుగునుగాక, మీకు శుభమే జరుగునుగాక, మీకు ఐశ్వర్యమే జరుగునుగాక, మీకు ఆనందమే జరుగునుగాక. మంచి అభివృద్ధిలో దేవుడు మమ్మల్ని నడిపించునుగాక. దేవాది దేవుడు అది మిక్కిలిగా ప్రేమించిన నా సోదరి సోదరులారా, ఈ జీవవచనం, ఈ ఆశీర్వాద వచనం, ఈ ఆశీర్వాద ప్రార్థన మీకు దీవెనకరముగా మారుతుందా? మీరు శ్రద్ధగా వింటున్నారా? ప్రారంభం నుంచి ముగింపు ప్రార్థన దాకా మీరు వింటున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే విని ఉండినట్లయితే ఈ వచనం ద్వారా ఉన్న దీవెనలన్నీ మీకు వస్తుంది. నిర్లక్ష్యం చేసి విన్నాక ప్రారంభం నుంచి ముగింపు దాకా ఈ ఆశీర్వాద జీవ పరిశుద్ధమైన వచనము ప్రార్థనలో మీరు ఏకీభవించండి. పరిపూర్ణ దీవెనలు, మీ ఊహకి మించిన దీవెనలు, మీ ఇప్పుడు దాకా చేసిన ప్రార్థనకి అన్నిటికంటే దీవెనలు, శాంతి సమాధానము మీకు, మీ పిల్లలకి, మీ సంఘమునికి, మీరున్న సమాజమునికి, మీరున్న దేశమునికి, మన దేశమునికి దేవుడిస్తారు. హల్లెలూయా. ఈ దినము ఈ శ్రేష్ఠ జీవవచనము మీరు స్వీకరిస్తుండగా మిమ్మల్ని దేవుడు ఈ జీవవచనము ద్వారా ఇప్పుడు దాకా చేసిన ప్రతి ప్రార్థనల ద్వారా వచ్చిన ప్రతి దీవెనలతో దేవాది దేవుడు ఆశీర్వదించి దీవించి నడిపించును గాక. ఈ దినము జీవవచనం శ్రద్ధగా వింటామా? విని ముగించినప్పుడు మీ ద్వారా అనేక మంది కూడా దీవించబడాలి. అది దైవ చిత్తము కనుక అనేకులకు ఈ జీవపు ఆశీర్వాద వచనం పంపించాలని క్రీస్తు యేసునందు మనవి చేసుకున్నాను. శ్రద్ధగా జీవవచనం వినాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పను. మన రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట. మనము ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఏ విషయము మనం అడుగుతున్నారో, దేనిని బట్టి మనం ప్రార్థన చేసుకున్నారో, జీవమాల క్రీస్తు యేసు నామమునందు చేసిన ప్రార్థన పరిపూర్ణముగా యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుతున్నారు కనుక ఖచ్చితంగా అది దేవుడు ఇచ్చారని మీరు నమ్మినట్లయితే మీరు చేసిన ప్రార్థన అన్నీ జరిగిపోతుందని జీవమగల దేవుడు చెప్పాడు. నేనైతే ఒకటి నమ్ముతున్నాను. జీవమగల దేవుల్లో, దేవుని ప్రియ కుమారుడైన క్రీస్తులో నేనున్నారు కనుక, సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి దేవునిలో నేనున్నారు కనుక, నాలోనే జీవమగల సృష్టికర్త అయిన దేవుడు ఉన్నారు కనుక, నేను క్రీస్తులో ఉన్నారు కనుక, క్రీస్తు నాలో ఉన్నారు కనుక
మానసికముగా కాదు, దేవుని ఆత్మ ద్వారా చేసిన, ఇప్పుడు దాకా చేసిన ప్రార్థనలన్నీ, నేను అడిగినదన్నీ, నేను మొరపెట్టినదన్నీ, నేను మాట్లాడిన శుభకార్యాలన్నీ దేవాది దేవుడు నాకు మాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. మీరు నమ్మినడేలా ఈ ప్రార్థనల ద్వారా కలిగిన ప్రతి ఆశీర్వాదం మీకు కూడా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. మీ కొరకు అనేకసారి నేను ప్రార్థన చేసుకున్నారు కదా, మీ కొరకు చేసిన ప్రతి ప్రార్థన దేవాది దేవుడు ఆలగించి మీకు ఆ ప్రార్థన ప్రకారము దీవెనల ఆశీర్వాదము, స్వస్థత, సమాధానము, శాంతి, శ్రేష్టమైన ఎదుగుదల, ఆనందం మీకు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. కన్న తండ్రికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసునందు మహిమ కలుగునుగాక. ప్రతి పిల్లలకి ప్రార్థన ద్వారా శుభమే జరుగునుగాక. మనకిచ్చిన శ్రేష్ఠ పరిశుద్ధ సంఘమునకు శుభమే జరుగునుగాక. ప్రపంచమంతటా ఉన్న జీవమగల దేవుని సంఘమును, క్రీస్తు మహిమగల సంఘమునకు శుభమే జరుగునుగాక. ఆ సంఘమంతా విస్తరింపబడునుగాక, ఆనందింపబడునుగాక, విజయము పొందునుగాక. మన దేశము కొరకు మనం ప్రార్థన చేసుకున్నారు కదా, మన భారతదేశము దీవించబడునుగాక. ప్రతి స్టేట్ దీవించబడునుగాక. ప్రతి మనుషులు దీవించబడునుగాక. ప్రతి అధికారులు ఆత్మజ్ఞానము పొందుకొని పరిచర్య చేయునుగాక. సర్వశక్తి గల జీవముగల దేవాది దేవుడు నాకు మనకిచ్చిన సర్వాధికారములలో మనం ఉంటునుగాక. సురక్షితముగా దేవాది దేవుని ఆత్మ మమ్మల్ని శ్రేష్ఠ జీవపు దారిలో నడిపించునుగాక. శుభమే అనుక్షణము జరుగుంచునుగాక. లోకమునకు వెలుగుగా, భూమికి శ్రేష్టమైన టేస్ట్తో కూడిన ఉప్పుగా దేవాది దేవుడు మమ్మల్ని వాడుకున్నానుగాక. తల ఉంచి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, మహిమగల మహోన్నతుడా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా నాన్న, మేము చేసిన ప్రార్థనకి, మేము ప్రార్థన చేసినప్పుడు మునిపే తండ్రి, నేను ప్రార్థన చేసినప్పుడు మునిపే నా హృదయం ఎరిగిన నాన్న మీరు ఆలకిస్తున్నారు. మీకు తెలుసు నేనేం ప్రార్థన చేయబోతున్నారు అని. తండ్రి, మీరు అది స్వీకరించి నా ప్రార్థనకి చెవి ఒగ్గి, నా మొరకి చెవి ఒగ్గి, నా మాటకి చెవి ఒగ్గి నానా నీ అపారమైన అనురాగమును బట్టి నన్ను మమ్మల్ని కరుణించి మా ప్రార్థన ఆలకించి మా ఊహకి మించినటువంటి ఆశీర్వాదం మీ ప్రియబిడలైనటువంటి మాకు తరతరాలకి నైనా మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. అనుక్షణము ప్రార్థనాభిషేకం ప్రియమైన వారందరి మీద మీరు నింపము. ప్రార్థనాభిషేకము అందరి మీద నింపబడును గాక. కన్న తండ్రితో మాట్లాడే ఆ దివ్యాభిషేకం ప్రతి మనుషుల మీద నింపబడును గాక. తండ్రి, మీరు మాకిచ్చిన దేశమునికి సురక్షితత్వము, శుభము జరిగించము. మనిషిగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏకైక సహోదరి సహోదరులుగా అపార ప్రేమ కలిగి ఉండుట కృపదేశము. తండ్రి, మా దేశం భారతదేశమునికి శాంతి సమాధానము కలిగించము. ప్రతి కుటుంబములో నెమ్మది, శాంతి, సమాధానము కలిగించము. నైనా గొడవ కలిగించే దుష్ట దురాత్మలను పరిపూర్ణముగా మా దేశము నుంచి లయపరిచి శాంతి, సమాధాన, సమృద్ధి ఆత్మతో మా భారతదేశము పరిపూర్ణముగా నింపుము నైనా. ఇప్పుడే అది జరుగునుగాక. తండ్రి, మీ ప్రియమైన కుమారుడు క్రీస్తు యేసునందు పరిశుద్ధ శ్రేష్ఠ పరలోకపు పునాదిలో మీరు నడిపిస్తున్నటువంటి హెవెన్లీ బ్లెస్సింగ్ గ్లోబల్ కమ్యూనిటీ, హెవెన్లీ బ్లెస్సింగ్ సెంటర్స్ అత్యంత దీవనకరముగా, అత్యంత పరిశుద్ధ శ్రేష్ఠ విశాల విస్తార దీవన పరిచర్యగా ప్రతి క్షణము విస్తరింప చేయము నైనా. ప్రపంచమంతటా ఉన్న పరిశుద్ధులను కాచి కాపాడి నడిపించము. మా దేశంలో నుంచి విభేదాలు, విద్వేషాలు తొలగించి, ప్రతి మనిషి హృదయంలో నుంచి విభేదాలు, విద్వేషాలు తొలగించి శాంతి, సమాధాన, సమృద్ధితో నడిపించి ప్రతి కుటుంబమునికి, ప్రతి వ్యక్తికి శాశ్వత దీవెనలతో, ఆశీర్వాదంతో, అనుక్షణము సర్వైశ్వర్యముతో నింపుమని క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి దీవించి 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 ఆశీర్వదించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించి దీవించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.